అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేసుల్లో ఉన్నటువంటి సైన్యం ఖాళీ అయ్యింది. అక్కడ ఉన్న యుద్ధ విమానాలు మూవ్ అవుతున్నాయి. ఎక్కడి? దుబాయ్‌లో, కువైట్‌లో, ఖతార్‌లో ఇట్లాంటి చోట్ల ఉన్నట్టు అమెరికన్ ఎయిర్ బేస్. అది ఖాళీ చేస్తున్నారంటే 2 కోణాలు. ఒకటి, ఇరాన్ స్ట్రైక్ చేస్తుందని అమెరికా భయపడటం. రెండవది, ఇరాన్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది కాబట్టి మా దేశంలో ఉన్నటువంటి మీ ఎయిర్ బేస్‌ను ధ్వంసం చేసినా మా మీద యుద్ధం చేసినట్టుగా మేము భావించాలి. ఎందుకంటే మా దేశంలోకి ఎంటర్ అయింది కాబట్టి, మీకు చేత కాదంటే గనక అది మా దేశానికి ప్రమాదం అవుతుంది. కాబట్టి మేము యుద్ధంలోకి దిగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు మీ మీ ఎయిర్ బేస్‌లు ఖాళీ చేయండి అంటే ఖాళీ చేసుకున్నది అమెరికా. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ వచ్చేటప్పటికి ఇప్పుడు తాజాగా ట్రంప్ చిట్ట చివరి నిమిషంలో యుద్ధం ఆపడం కారణం ఇవే. ఎయిర్ బేస్‌లన్నీ ఖాళీ అయిపోతే చైనా ఆధిపత్యం వచ్చినట్టు, రష్యాకి ఆధిపత్యం వచ్చినట్టు. ఓవరాల్‌గా ఈ ప్రాంతంలో మధ్యప్రాచ్యంలో అమెరికా ఉనికి కోల్పోయినట్టు అవుతది. వాళ్ళు ఇరాన్ ఇదే ఉద్దేశంతో ఇరాన్ చేతన మనల్ని రెచ్చగొడుతున్నారు. రష్యా, చైనా కలిసి. మనం వాళ్ళ ట్రాప్‌లో పడిపోతున్నాం అంటూ అమెరికాకు సంబంధించినటువంటి రిటైర్డ్ అయినటువంటి సైనిక నిపుణులు చెప్పినటువంటి మాట తర్వాత అది క్రాస్ చెక్ చేసుకొని ఆపారు అన్నటువంటి పాయింట్ తాజాగా వినబడుతున్నమాట.